పన్నెండు నుండి చదువుతాను, అందరూ చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనము నుండి. జాగ్రత్తగా నేను చదువుతున్నప్పుడు దీన్ని గమనించండి. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా, కరెక్ట్గా చదువుతున్నానమ్మా, కరెక్ట్గానే చదువుతున్నానా? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడు అయిన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమడి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడింది. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెరిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసింది. మరియు అతడు ఆ స్థలానికి బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు, పరిశుద్ధ నామానికి స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. నా ఏలినవాడా, యజమానుడా, సర్వంతర్యామి, మీ కృపలో ప్రభువా మేమున్నాం. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. తండ్రి, మీ మాటలు మాకు వినిపింపచేయండి. మేము మీ మాటలను వివరంగా మీ ఆత్మ ద్వారా మీరు వాక్శక్తిని మాకు అనుగ్రహించుకోవాలి. ఈ మాటలు ప్రకటింపబడుతూ శక్తితో కూడినటువంటి మాటలుగా నామా హృదయాలను దూసుకుపోవడానికి మీ కృపను సమృద్ధిగా దయచేయండి. నిలిచిన ప్రతి ఒక్కరిని బలపరచండి, నిలవబెట్టండి. ప్రతికూల పరిస్థితులన్నీ తండ్రి మానవ మాతృలమైన మాకు అనుకూలపరచండి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని అర్థం చేసుకుని అర్థవంతమైనటువంటి బ్రతికి లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జరిగినటువంటి సందర్భాన్ని ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గడిచిన బుధవారం మనం అధ్యయనం చేసుకున్న దానిలోనే సెకండ్ పార్ట్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారం మనం ఏం ధ్యానం చేసుకున్నాము అంటే, రూపాంతరపు అనుభవములో పేతురు నిద్రావస్థలో, యాకోబు, యోహాను నిద్రావస్థలో ఉంటూ జస్ట్ అలా మెలకువ వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియకనే మాట్లాడాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుని స్వరం మేఘంలో నుంచి వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అను శబ్దం ఎప్పుడైతే వినబడిందో, ఆ శబ్దానికి పేతురు, మాట్లాడిన పేతురు, మాట్లాడని యాకోబు, యోహాను బోర్ల పడిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు
లేపారు. బోర్లా పడితే చాలా అనార్థాలు జరుగుతాయి. మనుషులుగా మనం ఉన్నట్టుండి బోర్లాగా పడిపోయామనుకో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. బోర్లా పడిపోయినోడు ఏమీ బూర్లు బుట్టలో పడినట్టుగా, ఏదో గని దొరికినట్టుగా, నిధి దొరికినట్టుగా ఫీల్ అవ్వడం. ఏడుపు ఒకటే. చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు, పెద్దోళ్ళు అయితే ఏడిస్తే బాగోదని లోపల కుమిలిపోతారు. అంతే తేడా. ఆ తర్వాత యేసు ప్రభువారు లేపినట్లుగా మనం చాలా ధ్యానం చేసుకున్నాం పోయిన వారం. అబ్రహాము కూడా తన జీవితంలో దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతుంటే అబ్రహాము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అందుకని అబ్రహాము బోర్లా పడవలసి వచ్చింది. ఆ తర్వాత లేచాడు, తన జీవనాన్ని కొనసాగించాడు. హల్లెలూయా. ఇప్పుడు బోర్లా పడితే లేపే, అప్పుడు అక్కడ ఎవరు లేపారు? బోర్లా పడితే యేసు. ఇక్కడ కూడా బోర్లా పడితే వాక్యం అనబడేటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, అంటే వాక్యమే మనల్ని లేపాలి. అందుకని ఎందుకు బోర్లా పడ్డామో తెలియజేసేది సహవాసంలో ఉన్న వాక్యం. లేపేటువంటి పరిస్థితిని కూడా అనుగ్రహించేది సహవాసములో ఉండేటువంటి వాక్యం. అందుకే సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసములో ఉన్నటువంటి దేవుని వాక్యం మనల్ని లేపుతుంది. హల్లెలూయా. మనలో ముడత, కళంకము, మచ్చల్ని ఏం చేస్తుంది? ఉదక స్నానంతో మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెడద్ది. మహిమ కలిగిన అనుభవం లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం మనకి లేదు. చాలా చాలా దృష్టాంతాలలో నుండి, అంటే అబ్రహాము జీవితంలో నుండి అనేకమైనటువంటి పరిస్థితులు అతని జీవితంలో 1 by 1 మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున యాకోబు జీవితంలో నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే గడిచిన వారం అబ్రహాము అయ్యాడు, తర్వాత యాకోబు, ఇస్సాకు. అందుకని ఈదిన యాకోబును మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, యాకోబు వాగ్దాన పుత్రుడు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు యాకోబు గురించి మాట్లాడుతూ, యాకోబును నేను ప్రేమించుచున్నాను, యాషావును నేను ద్వేషించుచున్నాను. అంటే యాకోబు యొక్క జీవితం ఆదురుని అంతవరకు దేవునికి తెలుసు. యాకోబు తన జీవితంలో బోర్లా పడతాడని కూడా దేవునికి తెలుసు. దెబ్బలు తగులుతాయని కూడా దేవునికి తెలుసు. ఆయనే లేపాలి అనే విషయం కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు యాకోబు జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక కథలా మనం యాకోబు జీవితాన్ని చెప్పుకుంటే గనక, అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, రెండవ కుమారుడు అంటే యాషావు, యాకోబు ఇద్దరు కూడా మనందరికి తెలిసినట్టుగా కవలలు. అయితే మొదట యాషావు వచ్చాడు, ఆ తదుపరి యాకోబు వచ్చాడు. యాకోబు గర్భములో నుంచి బయటకు వచ్చేటప్పుడే యాషావు స్థానంలో ఉండాలి అన్నట్టుగా యాషావు మడిమెను పట్టి లాగాడు. అందుకే యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు. మడిమను పట్టుకుని లాగినందుకే యాకోబు అని పేరు పెట్టారు. ఒకరోజు మనందరికీ తెలుసు, ఇస్సాకు మంద దృష్టి కలిగి ఉన్నాడు, వృద్ధాప్య దశకు వచ్చేసాడు, మరణ దినం దగ్గరలో ఉంది. యాషావు అన్నబడే పెద్ద కుమారుని పిలిచి, యాషావు, నీవు నా కొరకు వేటను సిద్ధం చేయి, వేట మాంసం తిని తృప్తి నొంది నిన్ను ఆశీర్వదించి నేను నా కాలం ఇంకా చాలిస్తాను అని చెప్పాడు. ఈ మాట రెబెకా వింది. మీ అన్నయ్యని మీ నాన్నగారు ఆశీర్వదించాలనుకుంటున్నారు, అయితే ఆశీర్వాదం మీ అన్నయ్య మీద కాదు, నీ మీదకి రావాలి. నేను ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు వెళితే మీ నాన్నగారు
మీ అన్నయ్యని దీవించాలనుకుంటున్నారు, కానీ ఆ స్థానంలో నువ్వు ఉంటే ఆ దీవెన నీ మీదకి రావడం ఖాయం, నా ప్లాన్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని ఒక లౌకికపు ఆలోచన. దేవుని బిడ్డలు ఎవరో కూడా అలాంటి ఆలోచనలు చేయకూడదు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే మన యథార్థతను బట్టిస్తాడు, మన నమ్మకత్వాన్ని బట్టిస్తాడు, మన పరిశుద్ధతను బట్టిస్తాడు. మనమేమీ పక్కత్రోవలో ప్రయాణం చేయక్కర్లేదు. దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మే మనల్ని నడిపిస్తాడు, మనల్ని అనాథగా విడవడం. కానీ ఇక్కడ యాకోబు మీద తన తల్లి, యాషావు మీద తన తండ్రి ప్రేమ కలిగి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకే మేలు చేయాలన్నట్టుగా తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు మనం చూడగలుగుతాం. ఏదైనప్పటికీ ఆ ప్లాన్ అంతా మీకు తెలుసు. యాకోబు యాషావు లాగా వెళ్ళాడు. స్వరం చూస్తేనేమో యాకోబు స్వరంలో ఉందబ్బాయి, తడివి చూస్తేనేమో రోమములు అయ్యి యాషావు రోమల్లాగే ఉన్నాయి. ఏంటి నాయన అంటే, అడి మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాను రాత్రి నుంచి, మొత్తానికి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడాడు, ఇంత శీఘ్రంగా ఎలాగొచ్చేసావు నాయన, వేట ఇంత శీఘ్రంగా ఎలా దొరికేసింది అంటే, నీ దేవుడే యెహోవా శీఘ్రముగా నాకు. ఇందులో కూడా దేవుడిని పెట్టాడు, ఇందులో కూడా దేవుణ్ణి పెట్టి అబద్ధపు మాట మాట్లాడుతున్నాడు. దేవుడు అబద్ధాలు ఆడమన్నాడా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బ్రతకమన్నాడా? యాకోబు మోసగాడని దేవుని వాక్యంలో రాయబడింది. యాకోబుకి ఆ పేరు మడిమ పట్టుకుని లాగినందువల్ల వచ్చింది. యాకోబు మోసంతోనే తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మోసంతోనే కుయుక్తుతోనే నీ దేవుడైన యెహోవా శీఘ్రంగా ఈ వేటను నా యొద్దకు పంపించాడన్నాడు. ఈయన గారు వండిచ్చినట్టు బిల్డప్పు, అమ్మ వండి వడ్డించింది, అందుకే తొందరగా వచ్చేసాడు. తండ్రి గారికి డౌట్ వచ్చింది, ఎందుకు బాబు ఎంత తొందరగా వచ్చిందంటే, నీ దేవుడైన యెహోవా శీఘ్రముగా నా దగ్గరికి నువ్వు వేటకు వెళ్ళమన్నావు కదా డాడీ, నేను ఎలాగెళ్ళగన్నా ఎదురుగుంటూ వచ్చి నిలబడింది వేట, దాన్ని నేను సిద్ధపరిచి వండుకుని వచ్చేసాను. తినేసి ఆశీర్వాదాలు ఇచ్చేసిన తర్వాత ఆనందంగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ గ్రాండ్ సక్సెస్, ఏదైనా నమ్మ నీ లౌక్యానికి అంటాడు. కొడుకు అంటేటి ఇది లౌక్యమా నిజమా? లౌక్యంలో సక్సెస్ అయింది. అమ్మ నీ లౌక్యానికి హెడ్స్ ఆఫ్. వేసావు కానీ ప్లాన్ బలిగేసావు, బలి వెళ్ళావమ్మా, బలిగేసావు. దేవుడి మీదనేమో నేను ఎట్టేసాను, నువ్వేమో కొన్ని నాకు నేర్పి పంపావు. డాడీ సడన్గా అడుగుతాడని నీకు తెలియదు కదా. సడన్గా అడిగేటప్పటికి నేను కూడా దేవుడి మీద పెట్టి, నువ్వే కాదు మమ్మీ, నేను కూడా లౌక్యమే, నేను కూడా చింటిలే. ఈ లౌక్యం ఎంతమందిలో ఉందో తీసేసుకుంటే బాగుపడతారు, లేదా బాగువోగు లేకుండా అయిపోతారు. లౌక్యం అనేది మనకు తగదు. అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఒక అబద్ధపు మాటలో మన పబ్బం గడిపేసుకోవచ్చు, ఒక అబద్ధపు మాటలో మనం బ్రతికేయచ్చు, ఒక అబద్ధపు మాటలో మనం ఏదో వేసేసుకోవచ్చు, ఒక అబద్ధపు మాటలో మన బాధ నివారణ అవ్వడానికే ఎదుటోళ్ళని ఆడేసుకోవచ్చు. కానీ అది మనకి తగదు. కానీ అమ్మ కొడుకులు ఇద్దరు ఎలా ఉన్నారు? అమ్మ కొడుకులు రూపం నాకు తెలదు, కానీ ఇద్దరు ఒకే రూపంలో ఉండి ఉంటారండి. అమ్మ కొడుకులు ఎంత బాగా ఆడుతున్నారు డ్రామా, చాలా బాగా ఆడుతున్నారు కదా డ్రామా. వెన్నతో పెట్టిన విద్య పుట్టుకతో వచ్చేసింది. ఏది అప్పుడు ఏం జరిగిందంటే, సక్సెస్ అయిపోతే వాడు తలబట్టుకుని ఏడుస్తున్నాడు. ఎవరో? యాషావు. తండ్రి ఎవరికి ఇస్తానన్నాడు? యాషావు ప్రయాసపడి ఎరను పట్టుకొచ్చి సిద్ధపరిచి యథార్థంగా తండ్రి దగ్గరికి పట్టుకెళ్ళాడు. ఈలోపు తండ్రి గడగడ ఉరికిపోతున్నాడు. యాషావా నువ్వా, ఇప్పుడు వచ్చావా? మరి ఇందాక వచ్చింది ఎవరు? ఇందాక అయితే సడన్గా ఆలోచన వచ్చేసింది ఎవరికి? తండ్రికి. యాకోబు అలాంటోడని. యాషావుకు కూడా ఆలోచన వచ్చేసింది, సడన్గా డౌట్ వచ్చేసింది. ఎవరి మీద?
వాళ్ళ బ్రతుకు అలాగుంది కాబట్టి వాళ్ళ మీద డౌటు, వాళ్ళ జీవితం అలా ఉంది కాబట్టి వాళ్ళ మీద డౌట్ వచ్చేసింది. ఇలాగ ఇతను అంటున్నాడు, నీ తమ్ముడైనటువంటి యాకోబు కపటోపాయముతో వచ్చి నా దగ్గర నీకు రావలసిన ఆశీర్వాదాన్ని తను తీసుకున్నాడు. అప్పుడు అన్నాడు, యాకోబు అనే పేరు వాడికి సరైంది. ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. యాకోబు అనే పేరు సరైంది. నాకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని కపటంతో మోసంతో తీసుకున్నాడు. ఇంతకు మునుపు నా జ్యేష్ఠత్వాన్ని కూడా అదును చూసి నేను సచ్చే పరిస్థితిలో ఉన్నాను, నాకు ఆహారం పెట్టంటే నీ జ్యేష్ఠత్వం ఇస్తావా అన్నాడు. ఇచ్చేసాను. ఈ 2 మారులు నన్ను మోసం చేశాడు. యాషావును పక్కన పెట్టండి, యాకోబును మాత్రమే చూడండి. మీరు యాకోబును మాత్రమే చూడాలనుకుంటే యాకోబు చేసింది సరైనదా మోసమా? తండ్రి అన్నాడు, సహోదరుడు అన్నాడు మోసగాడని. యాకోబు మోసగాడు అని దేవుడు తెలియపరిచాడు. ఈ కోణములో యాకోబు ఎవరో మోసం చేశాడు. మోసం చేసేటప్పటికి జాగ్రత్తగా ఇక్కడి నుంచి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మోసం చేసేటప్పటికి యాషావు భయంకరంగా ఏడ్చి ఇంకా ఆశీర్వాదాలు లేవంటే శాపాలు రావడం. అది అయిన తర్వాత యాషావు తనను తాను ఓదార్చుకుంటున్నాడు. ఏమని అంటే, తండ్రి యొక్క మరణదినం సమీపంగా ఉంది, యాకోబుని నేను చంపేస్తానని అనుకుంటున్నాడు తనలో తాను. కరెక్ట్గా రెబెకా విని మన జీవితంలో నుండి మనం యథార్థంగా బ్రతకాలి. పక్కింటోడు ఏదో మాట్లాడుకుంటున్నాడని రౌండ్గా హోల్ చేసుకుని ఆ కన్నంలోంచి ఇలా చూడకూడదు. దేవాది దేవుడు వచ్చి దెబ్బలంతా పొడిసాడు, పొడితే గొడవ వదిలిపోదును. పొడవడు, పొడితే కొంచెం భయమన్నా ఉన్ను, పొడవడు కదా. అక్కడ చెప్తాడు, ఎక్కడ ఇలా చూసావు నువ్వు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే నీకెందుకు. కానీ ఈవిడ గారు ఎక్కడి నుంచి చూసారంట, ఇలా చెయ్యబెట్టి గోడకి విన్నదంట. అతను అనుకుంటాం, పాపం మారెడు కొడుకు, పాపం ఆయన మారెడు కొడుకు, ఈయన్నే కన్నది, యాకోబునే కన్నది ఈవిడ. ఏం జరిగింది చూడ, బాగుంది అనిపిస్తుందా మీకు? అసలు బాగోగు ఉందా ఏమ్మా? ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, పెట్టేసుకుంది మనసులో. భర్త దగ్గరికి వెళ్ళింది. ఏంటి రెబెకా అంటే, ఏమండి పెద్దోడు ఉన్నాడు కదా, ఆ పెద్దోడు చిన్నోడు చంపిద్దాము అని తనలో తను అనుకోవడం నేను విన్నాను. పాపం ఇతను ప్రశ్నించడం, అయ్యో ప్రశ్నించవచ్చు కదా, రెబెకమ్మ నువ్వు చేసిందే కదా ఇదంతా, అసలు రెబెకాయే కదా చేసింది ఇదంతా. అతను యాకోబును చంపడానికి మూల కారణం ఎవరో? రెబెకమ్మ నోరు మూసుకుని ఉంటే అలా జరగకపోతుంది కదా. కానీ ఇప్పుడు రెబెకమ్మ ఏం చేసింది? అగ్గేసి అంటెట్టి ఇంకా అంటుకోపోతుంటే పెట్రోల్ వేసి తను ఏదనుకుందో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు యాషావు చంపడానికి వస్తానన్నాక ఇప్పుడు వెళ్ళి, ఏమండి ఇలాగండి అంటే, ఆ రోజున నిన్ను ఆశీర్వదిస్తానంటే ఇల్లి దగ్గరికి, ఏమండి పెద్దోడిని ఆశీర్వదిస్తానంటున్నారు, మరి చిన్నోడు మనం ఏది చేసినా కూడా సమముగా చెయ్యాలి కదండి అని అనడానికి లేదు ఆవిడకే. ఇద్దరికి ఏంటి, ఎడమకు ఈ ముఖం ఇలాగ ఈ ముఖం ఇలాగా ఉండదు. కానీ ఇప్పుడు కాళ్ళు బేరం అవసరం. అందుకని అయ్యగారిని రంగంలోకి దిగేటప్పటికి అమ్మగారు అయ్యగారు ఇద్దరు ఒకటి అయిపోయారు. యాషావు పాడైపోయాడు, యాషావు ఏడుస్తున్నాడు, యాషావు బ్రతకలా అయిపోయింది. అమ్మగారు అయ్యగారు ఇద్దరు ఏమైపోయారు ఇప్పుడు? అయ్యో యాషావు గొడవ ఏంటి అంతే. ఇప్పుడు అమ్మగారు అయ్యగారు ఇద్దరు ఒకటైపోయి యాకోబుని ఇస్సాకు ఏమన్నా అన్నాడు అనుకుంటున్నారా? అమ్మ యాకోబా, అన్నను మోసం చేసావు, నా దగ్గరికి వచ్చినోడు నువ్వా, స్వరం ఏంటి యాకోబులాగా ఉందంటే ఏమన్నావు? అబ్బే నేను యాకోబుని కాదన్నావు కదా, ఎంత డ్రామా చేసావా అని అన్నాడా? చక్కగా కుమారుడైనటువంటి యాకోబును పిలిచి, యాకోబు మీ అమ్మ నాతో చెప్పింది, మీ అమ్మంట ఇద్దరు చావు కూడా ఒక్కసారి చూడలేదంట. లింకెట్టింది ఎవరో
లింక్ ఎట్టింది ఎవరో చూడలేదంట. అందుకని నువ్వు ఇప్పుడు అర్జెంటుగా మీ అమ్మ వాళ్ళ తమ్ముడు దగ్గరికి లేదా అన్న దగ్గరికి, మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి వివాహం చేసుకుని నేను ఇక్కడికి రమ్మన్నప్పుడు వచ్చేయి. నువ్వు వెళ్ళి వివాహం చేసుకుని నేను ఇక్కడికి రమ్మన్నప్పుడు వచ్చేయి అని ఇద్దరూ ఏకమై మరలి ఇంకో మాట మాట్లాడారు. మీ అన్నయ్య కనాను స్త్రీలను హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఆ కోడల్లో నన్ను ముప్పులు తెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు సంతోషం లేదు. నువ్వు కనాను స్త్రీలలో ఎవరిని చేసుకోవద్దు. నువ్వు ఎవరిని చేసుకోవాలి? మీ మేనమామ కుమార్తెను నువ్వు చేసుకో. వివాహము చేసుకున్న తర్వాత నేను నీకు పిలుపునిస్తాను రారా అని, అప్పుడు నువ్వు వచ్చేయి అన్నారు. ఇప్పుడు ఇస్సాకు ఏమన్నా అన్నాడా? చెప్పండి ఒక్క మాట, ఇది మీకు ప్రాముఖ్యం, అందుకు నేను లింక్ చేస్తాను. ఇస్సాకు ఏమన్నా అన్నాడా? ఎందుకనలేదంటే మమ్మీకి అన్నీ తెలుసు. ఇప్పటికిప్పుడు కానీ యాకోబు కనబడ్డాడంటే ఇస్సాకు బాధేస్తాడేమో. ఒకవేళ కోపం ఎప్పుడు తగ్గుద్దో అస్త్రాలన్నీ లేడీస్ దగ్గర ఉంటాయంట. అర్థమైందా? లేడీస్ అన్నానని అలాగే ఆగిపోయారా? అయ్య బాబోయ్, లౌక్యం కలిగిన వాళ్ళు కూడా అంటున్నానమ్మా నేను. మీలో ఉన్నారంటే ఆగిపోయారంటే. జరిగిన సందర్భం ఏంటంటే ఇద్దరు ఏక మనసు, ఏకాత్మ, ఏక తాత్పర్యం కలిగి యాకోబును పంపిస్తున్నారు. ఎక్కడికి? లాబాను దగ్గరికి. యాకోబేమో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నాడు. ఏ భయంతో పారిపోతున్నాడు చెప్పాలి? ప్రాణభయంతో. మీకు కావాలంటే వచ్చి వారం చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా ఎక్కువసేపు మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. అవసరమైతే వచ్చి వారం చెప్తాను టకటక. ఇప్పుడు అక్కడ ప్రాణభయంతో పారిపోతున్నాడు. ప్రాణభయముతో మోసం చేసి పారిపోతున్నటువంటి అబ్రహాము మనవుడు ఇస్సాకు కుమారుడైన యాకోబుకి దైవ ప్రత్యక్షత లభించింది. కలొచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశపు కొనకు అంటుతుంది. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఉండి ఇతనితో మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. నేను నిన్ను విడవను. నీవు నిలుచున్నటువంటి ఈ స్థలాన్ని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మొత్తం అంతా కూడా నీకు, నీ సంతానానికి నేను ఇస్తాను. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నేను నీకు తోడై ఉండి నీవు మరలా ఈ స్థలానికి వచ్చేంత వరకు కూడా నేను నిన్ను విడవను అని కలలో ప్రత్యక్షతను ఇచ్చాడు. కలొచ్చింది, ఆ ప్రత్యక్షత అయ్యింది. అయిన తర్వాత మెలకు తెచ్చుకున్నాడో, లేచాడు. అమ్మో, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది భయంకరం అని లేచాక ఉదయం తన తలగడగా చేసుకున్నటువంటి రాయిని ఒక స్తంభంగా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవా, నేను వెళ్ళే చోటల్లా నువ్వు నన్ను కాపాడి, నన్ను సంరక్షించి, నాకు ఆహారం ఇచ్చి, నాకు వస్త్రం ఇచ్చి, నాకు తోడుగా ఉంటేనే నీవు నాకు దేవుడు. అప్పుడు ఈ రాయి, ఈ స్తంభం నీకు మందిరం అవుద్ది అంటే నేను చేస్తాను. మూడవ మాట ఏంటంటే, నీవు నాకు ఇచ్చే ప్రతి దానిలో కూడా 10వ భాగం నేను నీకు ఇస్తానని మొక్కుకున్నాడు. మోసం చేసి వెళ్ళిపోతున్న వాడికి కలొస్తుందా? వస్తుంది. కలలు వచ్చినంత మాత్రాన భక్తులుమా? ముడతైన, కళంకమైన, మచ్చలైన లేని వాళ్ళమా? వస్త్రాలు తెల్లగా దగదగ మెరిసిపోతున్న అనుభవమా? ముఖరూపం ఆల్రెడీ మారిపోయిందా? రూపాంతరపు అనుభవాలు ఉన్నామా? లేదు. చీకటి ఛాయి ఉంది. చీకటి ఛాయి ఉన్న దేవుడు దర్శనమిచ్చాడు.
ప్రత్యక్షత ఇచ్చాడు. నీ అంతు చూస్తా అనలేదు, నేను నీకు తోడై ఉంటా అన్నాడు. ఈ మాటలను బట్టి యాకోబు నేను ఎంత మంచివాడను, ఈ మాటలను బట్టి యాకోబు మోసమే నేను చేయలేదు అన్నట్టుగా మరిచిపోయి ఎలా ఉంటాడు ఇప్పుడు? నేను మంచోడిని కాబట్టి నా దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళే ప్రతి స్థలములో నన్ను కాచి కాపాడి మరలా ఈ స్థలానికి వచ్చేంత వరకు నన్ను కాపాడతానన్నాడు అని ఒకటి అనుకుంటాడు. రెండోది, ఒకవేళ అతడు ఏం చేయాలి? దేవుడు భరోసాగా మాట్లాడుతుంటే స్తోత్రాలు చెల్లించాలి. వందనాలు ప్రభువా, పోన్లే మోసం చేశానన్న విషయం మరిచిపోయాడు ఈ ముసుగులో అనుకోండి. ఇప్పుడు దేవుడు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ప్రాణభయంతో వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు మరణం అవ్వు, నేను నీకు తోడై ఉంటాను, నేను అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణు నీ దేవుణ్ణి అబ్బాయి, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడద్ది, నువ్వు ఎక్కడైతే వెళుతున్నావు అక్కడ నేను నీకు తోడై ఉంటాను, తర్వాత మరలా ఇక్కడికి వచ్చే వరకు నేను నిన్ను వీడువను అంటే ఎడబాయును అని అర్థం. మళ్ళాంటి వాళ్ళు ఎంత గొప్ప ప్రవచనం వచ్చిందంటే, ఎంత గొప్ప దర్శనం వచ్చిందంటే, ఎంత గొప్ప ప్రత్యక్షత వచ్చిందంటే మొదటగా ఏమనుకుంటాం? దేవా నీకు వందనం, దేవా నీకు స్తోత్రం, నన్ను విడువునన్నా వందనం, ఎడబాయనన్నా వందనం, నేను మరలా ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తోడుగా ఉంటానన్నా వందనం, నాకు టోకా లేదు ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటాం. ఒక పట్టాన్ని ఏమనుకుంటామంటే మనం ప్యూర్ వైట్ పేపర్ అనుకుంటాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్యూర్ వైట్ పేపర్ కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటాం. దేవుడు అంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి అనుకుంటాం. అనుకున్న తర్వాత ఇప్పుడు ఈయన పయనం స్టార్ట్ అయింది. ఒకటి మనం ఏం ధ్యానం చేసుకుంటున్నాము అంటే, దేవుడు ఒకటి మాట్లాడితే ఇక్కడ యాకోబు మరొకటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? వైట్ పేపర్ అనుకుంటాం, ఓకే. నెక్స్ట్ ఏమనుకుంటాం అంటే మనల్ని విడవడం అనుకుంటాం. మన ఫ్యూచర్ ఏంటో మనకు అర్థమవుద్ది. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనల్ని ఎవడో చంపలేడు, మనం మరలా ఇక్కడికి వస్తాం, మనం మరలా సంతాన ఉత్పత్తి జరుగుతుంది, మన సంతానం విస్తరింపబడద్ది, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. అంటే నేను మామూలుని కాదు, మొత్తానికి నేను ఏర్పాటు జనాంగం, ఓకే అనుకుంటాడు. అనుకున్న తర్వాత అసలు దేవుడు స్తుతించాలి కదా, నువ్వు నేనైతే ఆ మాత్రం జ్ఞానం ఉంది కదా, మందిరములో విత్తబడుతున్న వాక్యాలను బట్టి మనకి ఎంత జ్ఞానం ఉంది, స్తుతించే జ్ఞానం ఉంది. కానీ ఈయనేమంటున్నాడో తెలుసా? నువ్వు చెప్పినవన్నీ నాకు చేస్తేనే నువ్వు నాకు దేవుడు అవుతావు. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఏం చేశాడంటే ఒకడిని ఎవడో కొట్టేశాడు. కొట్టేస్తే వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న రౌడీలు తీసుకుని వీడిని కొట్టేయడానికి, సాధ్యమైతే చంపేయడానికి వస్తున్నాడు అన్న విషయం తండ్రికి తల్లికి తెలిసింది. ఇప్పుడు ఆ కొట్టేసిన కుర్రోడు పరిగెత్తుకుని వచ్చాడు ఎవరి దగ్గరికి? తల్లిదండ్రుల దగ్గరికి. తల్లిదండ్రులు కూడా ఎత్తారా చెప్పండి? కొట్టరు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అలాంటిది. మామూలుగా వస్తే కొడుదురేమో, కానీ ఆ కొట్టబడి హాస్పిటల్లో ఉన్న ఆ వ్యక్తి యొక్క తండ్రి కొంతమందిని వేసుకుని కాలో చెయ్యో విరిచేయడానికి, అవసరమైతే లేపేయడానికి, చంపేయడానికి వస్తున్నాడు అన్న విషయం ఉప్పందేసింది వీళ్ళకి. ఇప్పుడు ఎంత త్వరగా కొడుకుని సేఫ్ సైడ్లో అంటే సేఫ్ జోన్లో పెట్టుకోవాలి అని వీళ్ళకి ఆలోచన ఉంటుంది, కానీ కొట్టరు కదా. సేమ్ ఎగ్జాక్ట్గా యాకోబు విషయంలో ఇస్సాకుగా అదే జరిగింది. అందుకే ఇస్సాకు కొట్టాడా? అక్కడ ఏమన్నాడు? నీ తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు అన్నాడు. కానీ ఇక్కడ సిచ్యువేషను అన్నయ్య చంపేసేలాగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇస్సాకు ఎలాగైనా కూడా కొడుకుని కాపాడుకొని సేఫ్ జోన్లోకి పంపాలి. అది జరిగిన విషయం. హల్లెలూయా. మరి తండ్రే ఇలాంటోడైతే మరి యాకోబు పరమ తండ్రికి మరి చంపేయాలని ఉన్నప్పుడు పరమ తండ్రికి ఇతను సేఫ్ జోన్లో ఉంచుకోవాలని ఉండదా? ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? వాగ్దాన పుత్రుడు కాబట్టి. ఎందుకు? ఏర్పాటు జనాంగం కాబట్టి. ఈ రోజున సంగమా, నువ్వు వాగ్దాన పుత్రుడువు, నీవు ఏర్పాటు జనాంగం కాబట్టి నీవు ఎన్ని వెకిలి వేషాలు వేసినా, నీకు కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, స్వప్నాలు వస్తాయి, అందులో దేవుని అభయహస్తం కనబడద్దు నీకు. అంత మాత్రం నువ్వు వైట్ పేపర్ కాదు. ఇది తండ్రి ప్రేమ. నిన్ను సేఫ్ సైడ్ ఉంచడానికి, నిన్ను సరి చేసుకుని మలుచుకుని ప్రణాళికలు నిలబెట్టి చివరికి పరలోక రాజ్యం చేర్చడానికి. అర్థమైందా?
మనం గొప్పోళ్ళమని కాదు. అలాగని తండ్రి అయిన దేవుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. వదిలేస్తాడా? ఎక్కడికక్కడ కటింగ్. పనికి మాలిన తీగలు కత్తిరించడానికి ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు. పనికి మాలిన తీగలు కానీ కత్తిరించలేదనుకో, మనము ఇష్టానుసారంగా పెరుగుతాం. పనికి మాలిన తీగలు కత్తిరించి అవి ఇంకా ఫలించాలని దేవాది దేవుడు ఏం చేస్తాడు? పనికి మాలిన తీగలు కత్తిరిస్తాడు. మన సహోదరులు చేలల్లో ఊడుపు ఊడ్చిన తర్వాత అవి ఏపుగా పెరుగుతున్నప్పుడు మధ్యలో కలుపు మొక్కలుంటే మా బాగా ఉంచుదాం కలుపు మొక్కలు, అందులో చెడ్లు వస్తాయా? ఎందుకన్నా పని చేస్తుందా? పక్కదాన్ని ఏం చేస్తుంది? ప్రక్కదాని సారాన్ని ఏం చేస్తుంది? లాగేస్తుంది, బలహీనపరుస్తుంది. అందుకని ఈ భూస్వామి అనబడే మన సహోదరులు ఏం చేస్తారు? పెరికి వేస్తారు. ఎందుకు? అవి ఏపుగా పెరగడానికి. ఈ రోజున మనలో ఉన్న కలుపు మొక్కలను దేవుడు మనం ఏపుగా పెరగడానికి మనల్ని సరి చేస్తూ కలుపు మొక్కలను లాగుతాడు. మన దేవుడు మనల్ని సరి చేయడానికి ఏం చేస్తాడంటే మనలో ఉన్న పనికి రాని తీగల్ని కత్తిరిస్తాడు. ఎందుకో తెలుసా? మనం ఇంకా బలంగా పెరగడానికి. కత్తిరిస్తున్నప్పుడు బాధ కలగదా? కలుగుతుందా? తెల్దా? పోని తేనా? కత్తిరి ఏమన్నా తేనా? కత్తిరిస్తున్నప్పుడు బాధ కలుగుతుందా? కలగదా? సున్నతి చేసుకున్నప్పుడు బాధ కలిగిందా లేదా? వాళ్ళకి రక్తం చిందించే పరిస్థితి అయినా, అబ్రహాము తర్వాత నిందారహితుడిగా ఉండు అని సున్నతి విషయం చెప్పినప్పుడు ఎంత కష్టమైనా, రక్తం చిందించే పరిస్థితి అయినా అన్ని బంధనలో ఉండగలిగాడు. హల్లెలూయా. ఆ తర్వాత దినాలలో దేవుని కొరకు నిలబడగలిగాడు. ఈ రోజున కూడా కత్తిరితో మనం కత్తిరింపబడుతున్నాం అనుకో, మనకి బాధ, కన్నీరు, వేదన, చింత ఉంటుంది. కానీ అది దేనికి? మన మేలుకి, మన క్షేమానికి. ఎందుకంటే పనికి మాలిన తీగలు తెచ్చుకున్నది ఎవరు? మనమేనా? మరి అందుకని మనమే కదా పెరుక్కోవాలి. పెరుగుతున్నప్పుడు ఏమవుద్ది? తెచ్చుకున్నప్పుడు లేదా? సరదాగా చెప్తానండి వాక్యం, అంతేగాని నన్నే టార్గెట్ చేసి చూడు ఎంత ఎట్టకారంగా అని అన్నారు అనుకో, దేవుడు చూచుకొనును గాక. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు ఇలాగే చెప్తాను వాక్యం. చూసే చూపుల్లో తేడా ఉండకూడదు. మరి మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎలా ఉండాలి? గుచ్చుకున్నా నవ్వుతూ ఉండాలి. మరి కత్తిరిస్తుంటే బాగోదా? కత్తిరిస్తున్నప్పుడు ఏమవుద్దంట? బాధ కలుగుద్ది. మరి మనం ఏపుగా పెరగాలంటే దేవుడు ఖచ్చితంగా కత్తిరించాలి. అందుకని అబ్రహాము జీవితంలో కత్తిరిలేయడం మనం చూసాం. బోర్లా పడిపోవడమే చూసాం. ముక్కు చితుకుపోవడం మనం చూసాం. రక్తపు కొళ్ళు అయిపోవడం మనం చూసాం. తర్వాత సెటరైట్ అవడం మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా యాకోబులను చూద్దాం. వైట్ పేపర్ నేను అనుకున్నంత మాత్రాన దేవుడు శిక్షించక తప్పదు. కీడుకు ఆయన లెవెల్లో ప్రతి కీడు చేయక మానడు, మోసానికి ప్రతి మోసం చేయక మానడు కదా. ఇప్పుడు ఒకటి మాట్లాడుతుంటే ఒకటి మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాకు తోడుగా ఉంటేనే దేవుడువు. నేను నీకు తోడుగా ఉండి మరలా ఇక్కడ తీసుకొచ్చే వరకు నిన్ను విడవను, నాకు తోడుగుండి ఇక్కడ తీసుకొస్తేనే నువ్వు నాకు దేవుడువు. అప్పుడే నేను నీకు దశమాంగం ఇస్తా, అప్పుడే ఇది మందిరం అవుద్ది, నేను నీ కోసం చేస్తా అన్నాడు. ఒకడు మాట్లాడుతుంటే ఒకటే. దీని గురించి పోయిన వాన చెప్పుకున్నాం, పెద్ద ఎక్కువగా చెప్పుకోక్కర్లేదు, ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. మనం ఎప్పుడు కూడా దేవుని అర్థం చేసుకోవాలి. వాక్యం ఒకటి చెప్తుంటే ఇంకొకలాగా, ఒక కోణం చెప్తుంటే ఇంకొక కోణం చూడకూడదు. నీ కోరకే దేవుడు మాట్లాడుతుంటే నా పక్కోడి కొరకని అసలు అనుకోకూడదు. ఖచ్చితంగా ఇక్కడే ఉండి వాక్య ధ్యానములో ఉండి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వాటిని విని గ్రహించుకుంటే బాగుపడతాం. అందుకని ఇక్కడ ఈ కోణం అయింది. ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం కాబట్టి కోణం ఇప్పుడు వద్దు మనకి. నెక్స్ట్ ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నాడంట? ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యాకోబు ఏమనుకుంటాడు? నేను వైట్ పేపర్, దేవుడు నాకు తోడు. కానీ తన అంతరాత్మ తన్నే, అయ్యో మోసం చేశాను, అయ్యో అన్న తల బాదుకుని ఏడుస్తున్నాడు,
అయ్యయ్యో అన్న బాధకు కారణమయ్యానే, అయ్యయ్యో ఇలా చేయకుండా దేవుడి మీద ఆధారపడితే ఎలా ఉండునో అని ఇప్పుడు కూడా ఆలోచనే రాలే. ఎందుకు రాలేదంటే కళ అలాంటిది, దర్శనం అలాంటిది, ప్రత్యక్షత అలాంటిది. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు కొరకు మనము చేస్తున్న వాటిని బట్టి మన బలహీనతలు మనకి కనబడవు, కానీ దేవుని వాక్యం మన హృదయాంతరంగాలను శోధించి బయటికి లాగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అతడు వైట్ పేపర్ అన్నట్టుగానే వెళ్ళిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవి దృష్టిలో లేవు. తను ఒక్కటే ఏంటంటే, నేను వెళ్ళిపోవాలి, నేను వివాహం చేసుకోవాలి, మరలా నేను నా తండ్రి ఇంటికి రావాలి, దీనితో పాటు దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు లాబాను యొక్క కుమార్తెలు, పెద్దది లేయా, రెండవది రాహేలు చక్కనిది, సౌందర్యవతి. అందుకని యాకోబు రాహేలుని వివాహం చేసుకోవాలనుకున్నాడు, మనసు పడ్డాడు, ప్రేమించాడు. కానీ దేవుడు వాత్సల్యత చూపుతూనే, కృప చూపుతూనే ప్రతీకారము చేయు దేవుడు. హల్లెలూయా. మనం పాట రాసుకున్నాం, పాట పాడుకున్నాం కదా. ఆయన ఎవరంట? ప్రతీకారము చేయు దేవుడు. ఎలా? వాత్సల్యత చూపుతూ, తల్లిలాగా ప్రేమిస్తూనే కొట్టే దేవుడు. ఎందుకంటే తల్లి ముద్దు పెట్టగలదు, కొట్టగలదు. తల్లి కొడితే దాంట్లో అపార్థం ఏమన్నా ఉందండి? బాగు కోసం కొడద్ది. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు యాకోబును ప్రేమిస్తూనే, వాత్సల్యత చూపుతూనే చేసినటువంటి మోసానికి ప్రతి మోసము అనుభవించేలాగా క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ స్థానంలో లేయని పంపించాడు. ఎవరో ఇప్పుడు అతను మోసం అతను జ్ఞాపకం రావట్లేదు, కానీ మామ చేసిన మోసానికి కోపం ఎక్కడికి వచ్చింది? నడినెత్తుకొచ్చింది. కానీ దేవుడు వాత్సల్యత చూపుతూనే ఇతడు చేసిన దాన్ని అతను కొట్టిస్తున్నాడు. ఎవరి ద్వారా? మావయ్య గారి ద్వారా. దేవుడిని కోణం ఉంటుంది, కానీ ఈ కోణము వడ్డింపబడుతూ ఉన్నప్పుడు ప్రబుద్ధులు ఏమనుకుంటారంటే, సైతానుగాడు ఏం చేస్తున్నాడు? ఊపేస్తున్నాడు. సైతానుగాడు మా మాంగారులో నుంచి, సాతానుడు మా మావయ్యలో నుంచి కార్యం చేస్తున్నాడు. నేను ఎంత మంచివాణ్ణి, ఇది నాకేంటి శ్రమ కాదు, మరేంటి పరీక్ష. అలాగ కూడా అనిపిస్తుందా? అయితే వాక్యం విను. అలాగ అనిపించకూడదు. అలాగనిపిస్తే ట్రాక్ తప్పావు. అలాగనిపిస్తే రాయచూరు వెళ్ళాల్సినోడు ఇటు బళ్ళారి పోతున్నావు. ఇది ఎక్కడ తెలుస్తుంది నీకు? వాక్యంలోంచి. ఇప్పుడు యాకోబు ఏమనుకుంటున్నాడు? నేను వైట్ పేపర్ని, ఇప్పుడు మా మావయ్య నాకు మోసం చేశాడు, తన దగ్గరికి వెళితే తన వర్షన్ ఎలా చెప్తాడు తెలుసా? లక్ష్మణరావు గారు పెద్దగా అతని దగ్గరికి వెళితే లక్ష్మణరావు గారితో, ఆ పెద్ద ఆయనతో ఏమని చెప్తాడు తెలుసా? 7 సంవత్సరాలు కొలువు చేశానండి, చిన్నమ్మాయి కోసం, రాహేలు కోసం కొలువు చేశానండి. మా మావయ్యలో ఏమాత్రం నిజాయితీ ఉందంటారా? యథార్థత ఉందంటారా? 7 సంవత్సరాల పాటు రెక్కల మొక్కలు చేసుకుని ఒక్క రూపాయి కూడా అనుభవించకుండా, ఆశించకుండా, చిన్నమ్మాయి కోసం రెక్కల మొక్కలు చేసుకుని కష్టమైన నష్టమైన అమ్మాయిని పెళ్లి చేస్తాడు కదా అనుకుంటేనండి, ఆ పిల్లని ఇవ్వకుండా పెద్ద పిల్లని ఇచ్చేసాడండి. అయ్యగారు మీరు ఊరు పెద్దట్టు కదండి అని చెప్తాడు. అలాగా అతను అదే అనుకుంటున్నాడు కాబట్టి అది చెప్పి కుమిలిపోతాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళి ఎదురుగుండా తిట్టేసాడు మా అంగారిని. ఏంటి మావయ్య, ఏంటి అసలు నీ పద్ధతి ఏంటి, నీ పడికట్టేంటి, ఎవరి కోసం కొలువు చేశాను, ఎవరిని ఇచ్చావయ్యా నువ్వు? గంతులేసేస్తుంటే ఆయన మాత్రం కూలుగా ఈ క్రియ ఎవరు చేస్తున్నారు? ఆయన ద్వారా కూలుగా చాలా ఈజీగా వేసాడు. 7 సంవత్సరాలు కొలువు చేసావు అబ్బాయి, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి. చిన్న అమ్మాయిని ఏమనంటున్నానేంటి, ఎవరికన్నా ఇచ్చేస్తున్నానంటే నీకే ఇస్తాను కదా. ఓ సదే మావయ్య. అలాగే చూడండి యాకోబు వర్షం ఎలా ఉంటుంది. మా మావయ్య నన్ను మోసం చేశాడు.
దేవుడు ఏమనుకుంటాడు అక్కడ? మీ మావయ్యని ఎందుకు ఆరిపోసుకుంటున్నా, అతన్ని నేను వాడుకున్నాను, అతను ఒక అస్త్రం, నేను వాడుకున్నాను. మీ అన్నయ్యని నువ్వు మోసం చేసినప్పుడు మీ అన్నయ్య ఏడుస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మోసం చేశాడు యాషావుని కదా? ఇప్పుడు దేవుడు ఎంత ఉడ్డించాలి? 2 కదా. అందుకని ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు అయిన తర్వాత రాహేలునిచ్చి వివాహం చేశాడు. అప్పటి నుంచి రాహేలు అంటే చాలా ప్రేమ, మొత్తానికి జీవితం గడుస్తుంది. గడిచేటప్పటికి ఈయన గారు జీతం మారుస్తూనే ఉన్నారు. ఎవరో? మావయ్య. 14 సంవత్సరాలు కొలువు ఎలాగైపోయింది? ₹1 కూడా ఇవ్వలేదు మావయ్య గారు. ఎవరికి? యాకోబుకి. కానీ 2 పిల్లల్ని కూడా కట్నం ఏమీ ఇవ్వలేదు సరిగదా, అతనితోనే చేయించుకుని అతనికి అమ్మాయిలు ఇచ్చిన గొప్పోడు అనమాట. ఎవరో? మావయ్య గారు. లాభానే కదా మావయ్య గారు. ఇప్పుడు జీతాన్ని 10 మార్లు మార్చాడంట. ఆ 10 మార్లు ఎలాగనుకుంటున్నారు? జీతం ఇస్తానంటాడు, ఈలోపు గొర్రె చచ్చిపోయింది, ఈ జీతం కట్టం. మరలా జీతం ఇద్దాం అనుకుంటాడు, ఒక గొర్రె కొనిపోయింది, ఏదో వచ్చి పీకేసిందంట, ఈ నష్టం కూడా నువ్వే భరించాలి. అలాగే ₹1 కూడా జీతం ఇవ్వకుండా 10 మార్లు మార్చాడు. రెండో మోసానికి ప్రతి మోసం జరిగిందా లేదు చెప్పండి. ఎప్పటి నుంచి దేవుడు తోడై ఉన్నాడు? అప్పుడు తోడై ఉన్నాడు, ఇప్పుడు తోడై ఉన్నాడు. అప్పుడేమో తను చేసిన మోసానికి ప్రతి మోసం చేయుటలో తల్లిగా వాత్సల్యత చూపుతూనే కీడు చేసిన దానికి ప్రతి కీడు అనుభవించేలాగా క్రియ చేశాడు. ఇంకొప్పటి నుంచి యాకోబు మోసపోవడం దేవుడు చూసి యాకోబుకి ప్లాన్ ఇచ్చి తనకు రావలసిన జీతం అంతా యథార్థంగా మావయ్య గారి దగ్గర నుంచి రావడానికి ప్లాన్ చేసి, మొత్తం మీ అందరికీ తెలుసు కదా విషయం, పొడలో మచ్చలు కలిగినవి అన్నీ నాయి, మంచి అన్ని నీయని మావయ్య గారు ఇద్దరు ఒప్పందం చేసుకుంటే, పొడలకు సంబంధించిన మగకి సంబంధించిన అంటే ఆడవి ఇంకా పొడలో మచ్చవి ఏండనక లేకుండా మగవి అన్నిటిని ఎక్కడో తీసుకెళ్ళిపోతే దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చి అవి సూలు కట్టినప్పుడు అనుకుంటా, కట్టినప్పుడు ఆ నీళ్ళల్లో ఈ తొక్కలో ఒలిసినటువంటి ఆ చువ్వలు చార్లు ఆ నీటిలో పెడితే అవి కట్టుకుంటున్నప్పుడు ఆ చార్లో మచ్చలు కలిగినవి చూస్తున్నప్పుడు గర్భములో రూపుదిద్దబడేవి అలా రూపుదిద్దబడతాయనే జ్ఞానాన్ని దేవుడు కళ ద్వారా యాకోబుకి ఇచ్చి, ఆ జ్ఞానంతో చివరికి పొడలో మచ్చలవన్నీ బలం కలిగినవన్నీ యాకోబుకి బలహీనమైనవన్నీ లాభానికి వెళ్ళేలాగా దేవుడు క్రియ చేశాడు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటో తెలుసా? నీకు లౌక్యం వద్దు, నీకు మోసం వద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఖచ్చితంగా నీకు ఎలాగ లెక్క ఇవ్వాలో దేవుడికి తెలుసు. మోసగింపబడకు, అపహాస్య పాలవ్వకు, నవ్వుల పాలవ్వకు. యథార్థంగా నిలిచి దేవుడు చేయు ఆశ్చర్యక్రియలు చూడు, తలపైకెత్తుకుంటాం. హల్లెలూయా. తోడై ఉంటూనే వడ్డించాల్సినవి వడ్డిస్తూనే తోడుగా ఉంటూ తను మోసపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు యాకోబు పక్షంగా ఉండి, లాభానికే నష్టం కాదు, లాభాన్ని ఇవ్వాల్సిందే యాకోబుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్ళిపో. తోడుగా ఉన్నాడా లేదా? నేను మరలా ఇక్కడికి వచ్చేంత వరకు నేను నిన్ను విడవను అన్నాడు లేదా? అన్నాడా? ఇప్పుడు వచ్చేస్తున్నాడు. వచ్చేసేటప్పటికి అన్న కత్తి పట్టుకుని యాషావు వస్తున్నాడు. తరతరాల పగ, 20 సంవత్సరాల క్రితం పగ. తమ్ముడు వస్తున్నాడు అనే విషయం తెలియగానే కత్తి పట్టుకుని వస్తున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? యాకోబుకి తెలిసింది. తెలిసి భార్యల్ని బిడ్డల్ని
ఆస్తిని సమస్తాన్ని కూడా పక్కన పెట్టి ఒంటరిగా మిగిలిపోయి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించు. ఎప్పుడు అన్నాడు ఆశీర్వదిస్తానని? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుణ్ణు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడా? ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది. అద్భుతం ఏంటంటే మోసం చేశాను కదా, అది గుర్తురాలే. అది ఏంట వైట్ పేపర్. అసలు అన్న కత్తి పట్టుకుని ఎందుకు వస్తున్నాడో దాన్ని బట్టి అయినా నువ్వు ఒప్పుకోవాలి కదా. కొంతమందికి మబ్బులో ఉండిపోతారనమాట కొంతమంది. ఏదేమైనా నేను వైట్ పేపర్ అంతే. మనకు మాత్రం వైట్ పేపర్ మీద బ్లాక్ అక్షరాలు బాగా కనబడిపోతున్నాయి. యేసు ప్రభు వారికి ముందే కనబడిపోతున్నాయి, కానీ ఈయనకి మాత్రం కనబడట్లేదు. ఎవరి దానికి కనబడద్దండి? కనబడద్దా? ఎవరైనా కనబడుతుందిగా సరి చేసుకుంటే మీద పడిపోతాం, కానీ వాక్యం దగ్గరికి వస్తుంటే మీద పడగలమా? పడి చూడు, ఒకసారి పడి చూడు, ఏమవుద్దో తెలుస్తుంది నీకు. ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. అయితే వెనకాలకి ఏమవుద్ది, సంఘాలకి ఏమవుద్ది? అవునవును. పేతురు దగ్గరికి వచ్చారండి వైట్ పేపర్స్ 2. పేతురు గారి దగ్గరికి వైట్ పేపర్స్ 2 వచ్చాయి. బ్లాక్ అక్షరాలు మాత్రం పేతురు గారికి కనబడిపోతున్నాయి. ఏంటో చెప్పాలా, పొడుపు కదా. పేతురు గారి దగ్గరికి 2 వైట్ పేపర్స్ అనుకుని వచ్చాయి. ఆ వైట్ పేపర్స్లో ఉన్నటువంటి బ్లాక్ అక్షరాలు పేతురు గారికి కనబడిపోతున్నాయి. ఎవరు వాళ్ళు? ఓరి ఎస్, ఎవరు చెప్పారు? వెరీ గుడ్. వాళ్ళు చేసిందంతా చేసేసి వైట్ పేపర్స్ వచ్చి పేతురయ్య గారి దగ్గర నిలబడ్డారు. నిలబడేటప్పటికి ఇంతకే అమ్మితురా, ఇంతేనండి అన్నది ఓ వైట్ పేపర్. కానీ పేతురు గారికి మాత్రం బ్లాక్ అక్షరాలు వైట్ పేపర్ మీద ఆ దోషాలన్నీ కనబడిపోతున్నాయి. అప్పుడు పరిశుద్ధాత్మని ఎందుకు మోసముచ్చుతున్నావు, టబేలు పడిపోయి చచ్చిపోయాడు. అవునా? వైట్ పేపర్ అనుకుని వచ్చాడు. అతనిలో ఉన్నటువంటి బ్లాక్ అక్షరాలు ఆత్మపూర్ణుడైనటువంటి పేతురుకు తెలిసిపోతే ఏమయ్యావు? సచ్చావు, బోర్ల పడ్డావు, ఇంక లేగలేదు. లేపుదాం అనుకున్నా ఛాన్స్ లేదు. ఇంక ఆ తర్వాత ఇంకో వైట్ పేపర్ వచ్చింది పేతురు గారి దగ్గరికి. ఆ వైట్ పేపర్ కూడా ఏముంది? వైట్ పేపర్ అనుకుంది, కానీ బ్లాక్ అక్షరాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఏమ్మా ఇంతకు అమ్మితులంటే, అవునండి మా ఆయన గారు చెప్పలేదా మీకు? ఎంతకీ అమ్మాం? నీ భర్త నీ పాతి పెట్టిన వాళ్ళ పాదాలు ఇంకా ఆరలేదంటే డబేలు పడి చచ్చిపోయింది. సంఘానికి ఏం కలిగిందంట? భయం కలిగిందంట. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ కార్యం చేశాడు? భయం కలగకపోతే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది? నిర్భయంగా ఉంటుందని అక్కడ రాయబడి ఉంది. సంఘం అంతటికి భయం కలిగెను. ఎందుకంటే సంఘానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పడికట్టు ఉంటుంది, ఒక కట్టడు ఉంటుంది. అది దాటారంటే దేవుడి దగ్గర నుంచి లెంపకాయలు తప్పు. అర్థమైందా? కానీ ఇక్కడ చూడండి, జరిగిన సందర్భం మీకు అర్థమైంది కదా ఇప్పుడు కదా. కానీ ఇక్కడ యాకోబుకి అర్థమవుతుందండి. ఏమనుకుంటున్నాడు? ఏంటి అన్నయ్య ఎందుకు కట్టి పెట్టుకుని వచ్చాడో తెలియట్లేదా? నువ్వు యాకోబు అయ్యి యాశావరా చెప్పావు కదా అక్కడ. అందుకే కదా అన్నయ్య కత్తి పట్టుకుని వస్తున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవుడే కనుక నన్ను ఆశీర్వదిస్తే దేవుడు నాకు తోడై ఉంటాడు, నాకు మరణం రాదు దగ్గరికి. అందుకని దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవాది దేవుడు వచ్చారా లేదా? వచ్చారు. ఈయన ప్రార్థన ధూపం వేస్తున్నాడు. ఆశీర్వదించంటే ఇంకా తెల్లవారిపోయింది, కానీ నేను వైట్ పేపర్ అన్నట్టే ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, బాబు వైట్ పేపర్ నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు యాషావని చెప్పాడా, యాకోబని చెప్పాడా? యాషావని చెప్పాడు, యాకోబనే చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇది మొదలుకొని నీ పేరు ఇశ్రాయేలు, నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా.
దేవుడు తోడై ఉన్నాడు, ఒప్పింపజేసుకున్నాడు. అక్కడికి కూడా నేను మోసగాడని చెప్పట్లేదు, రాత్రి అంతా వదలట్లేదు. అక్కడ ఇంకో సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? తొడగూటు మీద కుట్టాడంట దేవుడు. అంటే డైరెక్ట్గా కుట్టేశాడు, కుంటోడు అయిపోయాడు. ఏమయ్యాడు? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? మనకి ఆయనకి కూడా అడ్డుగోడ ఏమి ఉండకూడదు. మన తప్పిదాలే ముందు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. తప్పిదాలు ఒప్పుకోకుండా ప్రార్థన మొదలెట్టేసి ఆశీర్వదించి మగసిరి గలవాడే పోరాడుతున్నాడంట. నువ్వు పోరాడడానికి అర్హత ఉండాలి కదా, యోగ్యత ఉండాలి కదా. నీ తప్పు కప్పిపుచ్చుకుని, నీ తప్పులు ఏంటో నువ్వు తెలుసుకోకుండా నువ్వు వైట్ పేపర్ వరకుని నా ఎదురుగుండా వైట్ పేపర్ అన్నట్టుగా ప్రదర్శిస్తావని తొడగూటు ఉసిలేలా ఒక్క పీకాడంట. ఒక్క బాధాడంటే దేవుడు బాధలేడండి. అననీయ సప్పేరాలను బాధింది ఎవరు? అబ్రహాముని, దావీదుని. మనల్ని బాధలేదా? బాధగండ బాధలేడా? ఇదే బోర్ల పడ్డం. ఆ తర్వాత వచ్చింది బోర్ల పడ్డాక లేపి నీ పేరేంటి అన్నట్టు అనమాట. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాడు, నా పేరు యాకోబు. అంటే దేవుడు అక్కడయ్యా నీ పేరు ఇశ్రాయేలు ఎందుకు మార్చాడు? దేవుడంతా అజ్ఞానా? అంటే అక్కడ ఏం జరిగింది? క్రియ జరిగింది. ఏ యాషావు అనే పేరుతో పేరు మార్చుకుని వెళ్ళి వేషం వేశాడో ఆ వేషం అతనికి తెలిసింది, పశ్చాత్తాపడ్డాడు. ఎంత ఉంది అందులో. ఇప్పుడు అన్న కత్తి పట్టుకుని వచ్చినోడు తమ్ముడిని చూడగానే మెడ మీద పడి ముద్దులు పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. కానీ యాకోబు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాడా? చెప్పండి చెప్పండి. మరి వైట్ పేపర్ ఇది చెప్పండి. దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోగలిగాడా? అక్కడ నూనె పోసాడా గుర్తుందా? మందిరం అవుద్ది అన్నాడు గుర్తుందా? దశమ భాగం గుర్తుందా? ఏమీ గుర్తులేవు. మళ్ళీ చెప్పనా? పద్దనరాముకు వెళుతూ ఉన్నప్పుడు అన్న చంపేస్తాడని చావు భయముతో వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడిచ్చిన దర్శనములో ఇతడు మొక్కుకున్న మొక్కుబడి ఏమైనా గుర్తుందా? గుర్తుంటే బేతేలికి వెళ్ళుదుడా లేదా? ఆ రాయిని చూద్దుడా లేదా? అవన్నీ జ్ఞాపకం చేసుకుందుడా లేదా? మొక్కుబడి చెల్లిందుడా లేదా? ఇది ఒక లోటా కదా, చీకటి కోణమా కదా, చీకటి ఛాయ కదా, వైట్ పేపరా? తనకే తెలియకుండా ఎన్నున్నాయి, తనకే తెలియకుండా ఎన్నున్నాయి. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడు? అక్కడ నిలిచిపోయాడు. అక్కడికి వెళ్దాం అనుకున్నాడా? మళ్ళీ దేవుడు చెప్పాలా, తట్టాలా, తట్టి వరకు గుర్తుండదు. అందుకే వాక్యం కావాలి. హల్లెలూయా. ఈ వాక్యం తడద్దే, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసు, అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉండిపోవాలా? ఎక్కడికి వెళ్ళాలి? దేవుడుతో మాట ఇచ్చిన చోటకు వెళ్ళాలి. చెప్పండి అమ్మా. ఎలాగైనా ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, భయం లేతే. బెంగళూరు వదులు ఎందుకు వచ్చేసాం మేము? ఎర్రడోని క్యాంప్కి, కుగ్రామానికి ప్రభువు చెప్పారు కాబట్టి. ఈ కోణం కూడా మనలో ఉండాలి. దేవునికి విధేయత చూపే అనుభవం ఉండాలి. యాకోబులో ఇప్పుడు ఈ కోణం చూడగలుగుతున్నాం. ఏది? దేవుడికి ఇచ్చిన మాటే మర్చిపోవడం, అసలు బేతేలు సంగతే మర్చిపోవడం. అక్కడ ఏం జరిగిందో తెలుసా? మర్చిపోయినందుకు ఒక కీడు జరిగింది తెలుసా? దీనా ఆ పట్టణాన్ని చూడడానికి వెళ్ళి అదంతా చూస్తూ ఉన్నప్పుడు ఒక రాజుగారు కుమారుడు ఆ అమ్మాయిని చెరుపుతాడు. ఈయన మామూలుగా వెళ్ళొచ్చు కదా, చక్కగా వెళ్ళిపోతే ఇంత బాగుండు కదా. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నేను మీతో చెప్పాను, అబ్రహాము జీవితంలో నుంచి ఒక్కసారి అనుదిన సహవాసంలో మనం ఎక్కడ ఉండాలో కూడా దైవ చిత్తములోనే ఉండగలగాలి. లేకపోతే చాలా అనర్థాలు వస్తాయి. దీంట్లో ఒక పాయింట్, దేవుడు ఎక్కడ నాటాడో అక్కడే ఉండాలి. చాలా అనర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ చంపేసే ఇప్పుడు ఏం జరిగిందంటే కుమార్తె చెడిపోయింది, చెరపబడింది.
అది వాళ్ళ యొక్క వంశములో కానీ వాళ్ళ యొక్క జనాంగంలో కానీ తీరని అవమానం. యాకోబుకి ఎందుకంత అవమానం వచ్చింది? యాకోబు కూతురు చెడిపోయిందంటే మాటలా? 12 మందికి ఒక్కగానొక్క కుమార్తె. ఈ పాతకం ఘాతకం వచ్చిందా లేదా అతని మీదకి? వచ్చిందా? అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి అలా అయిపోయింది. ఇద్దరు అన్నలు, ఎవరో దీనా యొక్క అన్నలు ఇద్దరు తండ్రికి తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసుకుని వాళ్ళని కపటోపాయంతో పెళ్ళి కుప్పించి, మీ అందరికీ తెలుసు కదా, సున్నతి చేయించి వాళ్ళు జ్వరంతో మూలుగుతుంటే బాధపడుతుంటే కత్తిరేస్తే మరి ఏమవుద్ది? సున్నతి చేయడం అంటే మీకు తెలుసు ఏమవుద్ది? చలి జ్వరం వచ్చి మొత్తం వాళ్ళందరూ, వాళ్ళ దేశంలో పురుషులందరూ కూడా చలి జ్వరంతో వణుకుతూ ఉంటే ఈ ఇద్దరు కుమారులు కూడా వెళ్ళి రాజు కుమారుడు దీనాను చెరిపిన వాడిని మొత్తం ఆ రాజ్యంలో ఉన్న పురుషులందరూ చంపుకుని రాత్రికి రాత్రి వచ్చేసారింటికి. యాకోబు గుండెలు బాదుకుంటున్నాడండి. గుండెలు బాదుకుంటున్నాడు యాకోబు. ఇదేంట్రా బాబు, నరహంతకులయ్యారు, వీళ్ళ మధ్యలో నేను తలెత్తుకుని ఉన్నాను రా, ఇంతవరకు ఇక్కడ ఉంచాలనుకుంటున్నారా, లేపేయాలనుకుంటున్నారా, మమ్మల్ని ఉంచాలనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళందరూ మా మీద పడి చంపేరు, గుట్టుగా బ్రతుకుతున్నాను రా ఇక్కడ. ఈ పిల్ల చూస్తే ఎలాగయింది, మీరు చూస్తే హంతకులయ్యారు అని భయవేసేస్తుంటే అప్పుడు దేవుడు అన్నాడు, బేతేలుకి వెళ్ళు, నువ్వు వెళ్ళు, బేతేలుకి వెళ్ళు. నువ్వు బేతేలుకి వెళ్తే ఇంత రాదు కదా. ఇప్పుడు ఏమనుకుంటాం, సైతన్గాడు నిజంగా శోధించేస్తున్నాడు పాపం. ఇల్లెల్లి అప్పగింపబడింది ఎవరో, దేవుడు మౌనంగా ఉన్నాడు. నువ్వు బేతేలికి వెళ్ళే వరకు ఇంత. బేతేలికి వెళ్ళంటే పరుగు, ఇంకెక్కడ ఆగకుండా పరుగు. పరిగెడుతున్నప్పుడు బేతేళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఉండాలా ఉండక్కర్లేద్దా? మనం అయితే ఉంటాం, ఉండమా? ఉండరా ఏంటి? ఉంటాం. ఉండకపోతే ఇలా మనకి దెబ్బలు వాక్యంలో తెలుస్తుంది కదా. పాప మాలికి తెలియకపోయినా మనకు తెలియజేస్తున్నాడు కదా దేవుడు. దెబ్బలు భరించగలమంటే వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళుతున్నాడు, మరలా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అక్కడ ఉన్నంతసేపు ఏమీ రాయబడలే, ఏ అనర్థాలు జరిగినట్టు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మార్గ మధ్యంలో రాహేల్ చచ్చిపోయింది. ఎలా? ప్రసవిస్తూ ప్రసవం అయిన తర్వాత ఆమె చచ్చిపోయింది. అక్కడ అతలాకుతలం అయిపోయింది పరిస్థితి. మరలా బేతేలికి రావచ్చా? వస్తే బాగుపడదా? కాదంట. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అక్కడే ఉన్నాడంట. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, బేతేలికి వెళ్ళిన తర్వాత 35వ అధ్యాయంలో అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండకుండా వచ్చేస్తూ ఉన్నప్పుడు 35వ అధ్యాయం 18వ వచనంలో మృతి పొందింది. ఎవరో? రాహేలు. మృతి పొందిన తర్వాత బేతేల్లో లేరు ఆయన. పేరు తెలుసా మీ అందరికీ? పెద్ద కుమారుడు రూబేన్ తెలుసా? ఈ రూబేన్ ఏం చేస్తాడంటే, చూపిస్తాను నేను. ఈ రూబేన్ ఏం చేస్తాడంటే, అక్కడ లేరు, బేతేల్లో లేరు. ఈ రూబేను వెళ్ళి యాకోబుకి తన దాసిని ఇచ్చింది కదా, ఆ దాసితో చేయరాని కార్యం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే తన తండ్రి యొక్క పడకను అపవిత్రం చేశాడు. జాగ్రత్త గమనించండి. ఆ తర్వాత 38వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, అంటే యాకోబు జీవితాన్ని చూస్తున్నాం మనం. 37వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మనకి యోసేపు కనబడతాడు. యోసేపుని యాకోబు చాలా మిక్కటంగా ప్రేమించాడు. అలాంటిది యోసేపునే కోల్పోయినటువంటి అనుభవం యాకోబుకి వచ్చింది.
దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? అక్కడ యోసేపు వివాహం చేసేసుకుని 2 పిల్లలు పుట్టేసి వరకు కూడా ఇక్కడ మృతులు లోకానికి దిగిపోయేంతగా ఏడ్చాడు. కన్నీరు. అసలు ఇతని జీవితం ఎలా గడిచింది? ఆయాసము, దుఃఖం. చూపిస్తాను అతను ఏమన్నాడు, చూపిస్తాను చూడండి. 47వ అధ్యాయము 8వ వచనం. ఇది ఎప్పుడంటే ఐగుప్తు దేశానికి యాకోబును కూడా తీసుకురమ్మన్నప్పుడు, యాకోబు ఫరో ఎదుట నిలబడినప్పుడు. 9 యాకోబు 47:9 ఆదికాండం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినాలలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. ఇక్కడ చూడండి, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు ఎలా ఉన్నాయి? కొంచెముగాను దుఃఖ సహితంగాను ఉన్నవి. అంటే యాత్ర చేసిన సంవత్సరాలు కొంచెంగాను, ఆ కొంచెం సంవత్సరాలు ఏడుపు. ఏడు చెప్పండి, ఏడుపు గొట్టు ముఖం లాగే ఉన్నాయి. దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినాలలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతో చెప్పును. ఆ ఒక్క మాట. ఇంకో మాట చూపిస్తాను. ఇంతకుముందు మీకు మాటలు చూపించలేదు కదా, కథలా చెప్పుకెళ్ళిపోయాను కదా. 31 8 చూడండి. 38 చూడండి జాగ్రత్తగా. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లు నేను తినలేదు. దుష్ట మృగములు చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేను పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటువి. నేను ఎలాగుంటిని? పగటి ఎండకు, చూడండి అమ్మ ఎలా ఉన్నాడు, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లుంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు. అంటే 14 ఏళ్ళు ₹1 రాలేదు. 6 ఏళ్ళు నీకు కొలువు చేసి, అయినను నీవు నా జీతం 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేయదు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టాన్ని చూచి పోయిన రాత్రి నేను గద్దించానని లాబానుతో చెప్పాను. ఈయన ఎలా ఉన్నాయండి? అసలు దేవుడు మనల్ని ఎలా జీవింపజేస్తాడంట? సకల విధములైన ఆయురారోగ్యాలు, నిండు నెమ్మది, సమాధానము, సౌఖ్యము, సుఖజీవనము, దీర్ఘాయుష్యం. ఇందులో ఏమైనా చెప్పగలుగుతున్నాడు యాకోబు? జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఏమైనా చెప్పగలుగుతున్నాడు? దుఃఖ సహితంగా గడిపాడంట. అంటే జీవితం అంతా ఏడుపు గొట్టు జీవితం. ఏడుతువే. ఒకరి ఎందును కూడా ఏడిపే, మరొకరి ఎందు కూడా ఏడిపే, మరొక అందరు కూడా ఏడిపే. అంటే పాపం శాపమా ఇది యాకోబుకి? చేసుకున్నదానికే కదా. ఇప్పుడు యాకోబుని అడిగితే ఏమంటాడు? వైట్ పేపర్ నేను చేసుకున్నాను, అందుకే దేవుడు నాకు ఇలాగా రాసి పెట్టాడు, దేవుడు నాకు తీర్పు తీర్చాడు అంటాడు యాకోబు. యాకోబు రోడితే ఏమంటున్నాడు? దుఃఖ సహితంగా గడిచే. నా శ్రమంతా, నా యవ్వనమంతా ఏమైపోయింది? ₹1 కూడా. ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. కానీ మాటలో దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉన్నందుకు నీకు వచ్చింది. కానీ ముందు దేవుడు తోడై ఉన్నప్పుడు నీకు ఏం చేశాడు? నువ్వు చేసిన కీడుకి ప్రతి కీడు చేశాడు. నువ్వు మోసం చేస్తే ప్రతి మోసం చేశాడు. అవన్నీ అనుకుంటున్నాడు ఇక్కడ. యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళే వరకు ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈయన బాధ మనతో చెప్పుకోవాలంటే, నేను ఎంత బాధపడ్డాను తెలుసా? నా జీవిత కాలం అంత దుఃఖమే, ఏడుపే, కన్నీరే. ఎవరిని ఉద్ధరించావు? ఎవరిని ఉద్ధరించావు? దేవుడు శభాష్ నా బిడ్డ అనేలాగా ఉన్నావా?
అందరూ నిన్నే మాదిరిగా చేసుకునేలా ఉన్నావా? నువ్వు కష్టం చేసి రెక్కల ముక్కలు తీసుకుని ఎవరికి దారాదత్తం చేసావు? బూడిద బూడిద. ఉన్నంతసేపు ఏడుపు 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 ఏడుపు. కష్టపడ్డావు, సుఖం ఉందా? తిన్నావు, ఆకలి తీరిందా? త్రాగావు, తీరిందా? కట్టుకుంటున్నావు, తీరిందా? ఏడుపు కొట్టు ముఖం పోయిందా? ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది యాకోబుకి? ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే దేవుడు వాగ్దాన పుత్రుడే కానీ దేవుడి వైపుకు చూడకుండా తనకు తానే చేసేసుకుందాం అన్నట్టుగా మోసగించినందుకు మోసానికి ప్రతి మోసం. ఇంకొక విషయం, దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక అంటున్నాడు, కానీ మోసానికి ప్రతి మోసం చేసిన తర్వాత మోసగింపబడడం చూసి దేవుడు తోడై ఉంటే తనకు రావాల్సింది ఇచ్చాడా లేదా? మరి ఇచ్చినప్పుడు అంతా అయిపోయినప్పుడు నువ్వు మంచిగా బేతేల్లో బ్రతకొచ్చు కదా. మళ్ళీ బేతేల నుంచి ఎందుకు వచ్చా బయటికి? ఇది చెప్తాను, దీనిలోతో చెప్తాను. మరి బేతేల్లో ఉండొచ్చు కదా, దేవుడు బేతేలకు వెళ్ళు నివసించి అన్నాడు కదా. మరి అక్కడి నుంచి వచ్చావు, భార్యను పోగొట్టుకున్నావు. అక్కడి నుంచి వచ్చావు, నీ కుమారుడు నీ పడకనే అపవిత్రం చేశాడు. అక్కడ దాని ధ్యాసే లేదు, నీ కుమార్తె చెడిపోయింది. దాని ధ్యాసే లేదు, నీ కొడుకులు హంతకులు అయిపోయారు. ఇంకా నీ జీవిత కాలంలో వృద్ధాప్యంలో పుట్టాడంట ఎవరు? మన యోసేపు. కానీ యోసేపు అక్కడ పిల్లలు పుట్టేసి ఆనందంగానే ఉన్నాడు, కానీ నీకు ఏడుపు కొట్టు మొఖం ఇక్కడ పోలేదు. నువ్వు ఎంత వాగ్దాన పుత్రుడు అయితే మాత్రం, మనం ఎంత వాగ్దాన పుత్రుడు అయితే మాత్రం చేసుకున్న దానికి చేసుకున్నంత మహాదేవా అన్నట్టుగా మనం ఏది విత్తుతామో అది కోస్తాము. మనము ఆ రోజున యాకోబుకి అంత వాక్యం లేదు, ఈ రోజున దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఏడుపుకి ఎవరు కారణం? యాకోబే. కూతురు అలా అయిపోవడానికి కారణం ఏంటి? కూతురు బ్రతుకు యాకోబే. కొడుకులు హంతకులు అయిపోవడానికి యాకోబే కారణం. ఏడుపుకి యాకోబే కారణం. ఇంకా బోర్లా పడిపోవడమే 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 పడిపోవడమే. చివరికి ఏమైంది? ఐగుప్తులో తేలాడు. అబ్రహాము ఇస్సాకులు దేవుడు చూపినటువంటి ప్లేస్లోనే ఉన్నారు. ఈయన చచ్చే టైంకి ఎక్కడున్నాడు చెప్పండి? ఎవరైనా చచ్చే టైంకి మా గూడులో ఉండాలనుకుంటారు, మా ఊర్లో ఉండాలనుకుంటారు. అందుకే ముసలోళ్ళని ఎవరినైనా బాగా చూస్తాను, రావే బాబా అంటే, మా ఇల్లు ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆయన ఇల్లే. ఎందుకు? నా ఇంట్లో నేను ఉండాలి, నా గ్రామంలో మా ఊర్లో నేను ఉండాలి. కానీ అద్భుతం ఏంటంటే యాకోబు ఐగుప్తులో ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? ఐగుప్తులో. వాగ్దాన పుత్రుడైనంత మాత్రాన దేవుడు అట్టే పెట్టడు. నువ్వు క్రైస్తవురాలు అయినంత మాత్రాన, క్రైస్తవుడు అయినంత మాత్రాన మా దేవుడు మా ముద్రలన్నీ, మా దేవుడు ముద్రలన్నీ మాలో ఉన్నాయి, మా దేవుడు చూసి చూడలేనట్టు ఉంటాడు. అన్యజనులకు తీర్పు తీరుతాడు కానీ అనుకోకో. నీ పరిస్థితే నీ కుటుంబానికే, నీ స్థితిగతులకి, నీ ఏడుపుకి కారణం. కానీ నువ్వు వైట్ పేపర్ అనుకుంటున్నావు. ఎక్కడున్నాడు ఈయన? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. చచ్చిపోవడం ఎక్కడ చచ్చిపోయాడు తెలుసా మీకు? ఐగుప్తు దేశంలో చచ్చిపోయాడు. ఈ చీకటి కోణాలో. అందుకేనండి దేవుడు బిడ్డ అయినంత మాత్రాన నయోమి తన ఇంటిని పెరికేసుకుంది, ఏడుపు గుట్టు దానిలాగా మిగిలిపోయింది. మన జీవితంలో దేవుడి దగ్గరకు వస్తున్నటువంటి మనము, దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఈ భాగ్యంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి పట్టుకుని ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి, గడగడ వణకాలి. దేవుని వాక్యంలో నాకు భయపడండి, గడగడ వణుకుడి. వణికితే ఇప్పుడు మనకి హెచ్చరికగా మిగిలినటువంటి యాకోబు మనకేమవుతాడు? అప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది, దేవుడి చిత్తంలో ఉండాలన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది, మన తప్పులు మనం చూసుకోవడంలోనే ఫోకస్ ఉంటుంది. వైట్ పేపర్ అనే ఆలోచన మాత్రం మనకు అసలు మదిలోనికి కూడా రాదు. ఏ తప్పులు, ఏ పొరపాట్లు ఉన్నాయి, దేవుడికి నాకు మధ్యలో ఏ అగాధం ఉంది, ఏ అడ్డుబండ ఉందని మనల్ని మనమే చూసుకుంటాం. మనం వైట్ పేపర్ అనుకున్నాం అనుకో, పక్కోడిని చూస్తాం, సరిపోద్ది. ఇంకా ఇలాగే
వాళ్ళు 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 నేను వైట్ పేపర్. మీ అందరి హృదయాల్లోని ఈ మాటలు దూసుకుపోవడం నేను చూస్తున్నాను. నిజమే కదా అనుకుంటున్నారు కదా, నిజమే. మరి యాకోబు ఎవరో తెలుసా? వాగ్దాన పుత్రుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన. కానీ అదే యాకోబు ఏమంటున్నాడో, దుఃఖ సహితంగా ఉన్నాయి. దుఃఖం ఇంకెలా ఉన్నాయి? మా అమ్మాయి జీవితం పోయే, నా కొడుకులు ఇద్దరు పోయే, నరహంతకులాయే, నా కొడుకు చావలేదు, నా బతుకు చూడు, చావలేని కొడుక్కి కొన్ని సంవత్సరాలు సచ్చాడని ఏడిసేది. ఊరికి ఏడిసినట్టు అయింది కదా. అది దేవుడు కనుసైగలు లేకుండా జరిగిందా? దేవుడు కనుసైగల్లో లేకుండా ఏడిసావా నువ్వు? జాగ్రత్త సుమా, మీ జీవితాలు ఏడుపు గొట్టు జీవితాల్లో ఉన్నాయేమో. అలా ఉండకూడదు. దేవుడితో ఉన్న జీవితాలు ఎల్లప్పుడూ దేవునితో ఆనందం. హల్లెలూయా. అందుకేనండి యోబు సమస్తం కోల్పోయినా ఈ అని ఏడిచాడా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుపోయిన యెహోవాకు స్తుతి కలుగుగాక. మన జీవితం ఏడుపు గొట్టు మొఖాల్లాగా ఉండాలనుకుంటున్నామా? ఆనందంగా ఉండాలనుకుంటున్నామా? అయితే ఈ చీకడ కోణాలు జాగ్రత్తగా దృష్టించుకోండి. వాక్యంలోంచే మాట్లాడతాడు దేవుడు. వాక్యంలోంచి మాట్లాడితే మాత్రమే క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. వైట్ పేపర్స్ అనుకున్న వాళ్ళతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. మాలో ఏ చీకటి ఛాయలు లేవనుకుంటున్నారేమో మీరు. ఒకవేళ మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యాకోబు అంటున్నాడో, ఇది పరలోకపు గవిని. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈ మాటలో చాలా అర్థం ఉందో చూడండి. దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షతని ఇతను ఏమంటున్నాడు? పరలోకపు గవిని. అంటే ఏంటో తెలుసా? పరలోకానికి తలుపు. మీరు మందిరం దగ్గరికి వచ్చేసారు అందరూని. రేఖ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఇక్కడి నుంచి రోడ్డు దగ్గర నుంచి చూసేటప్పటికి మందిరం కనబడద్దా? కనబడదా? ఇటు కనబడద్దా మందిరం? ఇటు కనబడద్దా? ఇటు కనబడద్దా? ఇటు ఏంటండి? సిద్ధాపూర్ నుంచి వస్తుంటే అక్కడి నుంచి చూసుకుని వస్తాం మందిరాన్ని మేము. కనబడ సుఖం పెట్టి కనబడితే అని తీసుకుంటావు పెట్టి కనబడితే అని తీసుకుంటావా? కనబడడం వేరు, దానిలోనికి ప్రవేశించడం వేరు. పరలోకం ఉందని తెలుసుకోవడం వేరు, పరలోకానికి గవిని అనబడే గేటు ఉందని తెలుసుకోవడం వేరు. ఒకవేళ ఆ గేటు నువ్వు చూసినా అది వేరు, గేటులో ప్రవేశించడం వేరు. అర్థమైందా? పరలోకం చూసినంత మాత్రం అది అయిపోదు. పరలోకానికి ద్వారం ఉంది, పరలోకానికి గవిని ఉంది, గేటు ఉంది, అదిగో కనబడుతుందంటే మనకేమీ ఒరిగేది లేదు. మనం పరలోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు గవిని ఏమవ్వాలి? ఓపెన్ అవ్వాలి. గవిని ఏమవ్వాలి? ఓపెన్ అవ్వాలి. యాకోబు తన జీవితంలో ఆ రోజున దేవుడు పరలోక దర్శనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిచ్చెన కనబడుతుంది. నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ మానవుడు ఉన్నాడు. భూమి మీద ఉన్న నిచ్చిని, భూమి మీద ఉన్నటువంటి మానవుడు సంఘంగా మనకు సాదృశ్యం. యాకోబు ఎవరికి సాదృశ్యం? మనకు సాదృశ్యం. ఈ నిచ్చెన ఎవరికి సాదృశ్యం? మార్గం, సత్యం, జీవం అనబడి యేసుక్రీస్తుకి సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు, ఈ దేవదూతలు ఎక్కడుంటాయి? పరలోక రాజ్యంలో ఉంటాయి. హల్లెలూయా. ఈ దేవదూతల పని ఏంటి? పరలోకానికి తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, ప్రార్థనలకు ఏదైనా సమాధానం తెచ్చేయడం, ఎరుకో కోటగోడలు లాంటి కూల చేసే అద్భుతాలు ఏమన్నా చేయడానికి వచ్చేయడం, స్వస్థతలకు తాకడానికి వచ్చేయడం. దేవుడి కార్యాలన్నీ పరలోకంలో నుంచి దించడం, ఇక్కడ కార్యాలన్నీ పరలోకానికి పట్టుకెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలను పరలోకానికి చేర్చడం. ఇది దర్శనం అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనుష్యుడు ఆయనేమో అక్కడి నుంచి ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంటే సంఘములో ఈ మనుష్యుడు అర్థం చేసుకున్నాడా? యాకోబు అర్థం చేసుకుని మాట్లాడాడా? మరి ఇప్పుడు కూడా మనం మందిరంలో ఉన్న అర్థం చేసుకోకుండా మాట్లాడితే మనం ఎలా ఉంటాం? ఆ తర్వాత తన జీవితంలో పరిస్థితులు దాటాయి. ఆ తర్వాత ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత
అందరిని ఆశీర్వదించి కాళ్ళు చేతులు ముడుచుకుని కాలం చేసి అక్కడ రాయబడి ఉంది, పరలోకానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూడా ఎక్కడికి వెళ్ళాడు. చివరి మాట చూద్దానండి, ఆది కాండము చివరి అధ్యాయము. ఇది ఇంకా క్షుణ్ణంగా చెప్తానులే మీకు, జస్ట్ ఇప్పుడు టచ్ చేసి వదిలేస్తాను. ఆది కాండము 49వ అధ్యాయము 31 నుంచి చదువుతాను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి, అక్కడనే నేను లేయాని పాతిపెట్టి తిని ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేరెను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలిగి. స్వజనుల యొద్దకు చేరును అంటే పరలోకపు గవిని తొలిపేమైంది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. తన జీవితంలో ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నాడు. కడక తన పరిపూర్ణుడయ్యాడు. పరలోకపు గవినేమైంది, తెరవబడింది, పరలోకంలో ప్రవేశించాడు. ఆ రోజున అతనికి ఎవరు లేరు, కానీ దేవుడు అతని జీవితంలో జరిగించిన పాఠాలను బట్టి అనుభవించి దెబ్బలన్నీ అనుభవించి మారాడు. ఈ రోజున దేవుడు వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. నీకు దెబ్బలేమీ పడకుండానే నువ్వు సెటరైట్ అవ్వాలని, నువ్వు ఇంత ఏడుపు గొట్టు పరిస్థితిలో ఉండక్కర్లేకుండా, మీ పిల్లల పరిస్థితులు ఎలా ఉండకుండా, నీ స్థితిగతులు ఎలా ఉండకుండా, జీవించే జీవిత దినాలని సుఖంగా సౌఖ్యంగా, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే వలే భోజన బల్ల చుట్టూ ఒలివల మొక్కలే వలే ఉందిరని వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఒకవేళ నిన్ను సాతానుడు శోధిస్తే గాలి రూపంలో నీ వద్దకు వస్తే గద్దించి నీలో అద్భుతం చేసి నీ తల పైకెత్తి నీ జీవితం అంతా కూడా ఆయాసంతో దుఃఖంతో గడపకుండా ఉన్న జీవితం అంతా దేవుని వాక్యాన్ని బట్టి మెలకువలు నేర్చుకొని పాఠాలు నేర్చుకొని ఎక్కడ ఉండమంటే అక్కడుండి, ఏ వాక్యం నీ దగ్గరికి వస్తే ఆ వాక్యాన్ని స్వీకరించి, ఏ కోణం నీ దగ్గరికి వస్తుంటే ఆ కోణాలు నువ్వు చూచుకొని నీ జీవితంలో ఉన్నటువంటి అడ్డుబండలు తీసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వీళ్ళందరినీ హెచ్చరికగా తీసుకొని నువ్వు నీ జీవితంలో మెలకువలతో బ్రతికితే ఆయాసం ఉండదు, దుఃఖం ఉండదని, నీకు క్షేమం ఉంటుందని, నీకు శోధన అయినా జయించగలిగే శక్తి ఉంటుందని, నువ్వు మాదిరవుతావని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని, నిన్ను చూసి ఎవరు నవ్వరని, నిన్ను చూసి ఎవరు తుమ్మరని, నిన్ను హెచ్చించే అనుభవాలు ఉంటావని, నువ్వు కడకు నిమ్మలంగా దేవుని వద్దకు వెళ్ళిపోతావని, అప్పుడు గవిని తెరవబడద్దని దేవుడు ఈ కొత్త నిబంధన సంఘానికి ఎంత కృప ఇచ్చాడండి. హల్లెలూయా, ఈ క్రొత్త నిబంధన సంఘానికి ఎంత కృప ఇచ్చాడు. మందిరములోనే ఉంటూ అవగాహన రాహిత్యంతో ఉండొద్దు. ఈ మందిరమే పరలోకానికి గవిని. హల్లెలూయా, నువ్వు ఇక్కడికి వచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకం కనబడుతుంది, పరలోకపు గవిని తలుపు నీకు కనబడుతుంది. ఈ వాక్యములో నుండి నువ్వు ఉదక స్నానం చేయబడుతూ పరిశుద్ధంగా పిలువబడినటువంటి నీవు పరిపూర్ణుడు అని ఏమంటే దాని అర్థం ఏంటో తెలుసా? సీదాగా నువ్వు చచ్చిపోయాక పరలోకపు గవిని తెరవబడదు, ఇది అర్థం. హల్లెలూయా, అందుకేనండి ఇది దేవుని మందిరమే అంటున్నాడంటే ఇది పరలోకపు గవిని. దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? పరలోకానికి నీకు బాట వేసే గవిని. ఈ దేవుని మందిరములో పరలోక రాజ్యానికి మార్గము సత్యము జీవం అనబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రకటన అనబడేటువంటి వాక్యమే నిన్ను గవిని తెరవబడేలాగా చేయడానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా, ఇప్పుడు చెప్పండి, ఇది ఏంటి? పరలోకపు గవిని. ఇక్కడ నువ్వు ఎంటర్ అయ్యావంటే నీకేం కనబడుతున్నట్టు? పరలోకము తలుపు కనబడుతున్నట్టు. ఇక్కడ నువ్వు ఉదక స్నానం చేయబడుతూ నువ్వు చచ్చేంత వరకు ఇక్కడే నువ్వు నిలిచి ఉన్నావంటే, ఎక్కడైతే ఎప్పుడైతే నువ్వు చనిపోయావో నీకు అంతవరకు కూడా గవిని మూసి కనబడుతుంది. నువ్వు ఇక్కడ చనిపోగానే ఆ గవిని తలుపులు తెరవబడతాయి. హల్లెలూయా, అందుకే మందిరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకనే మందిరములో ఉపదేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే మందిరములో సహవాసానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే సహవాసములో ఉన్నప్పుడు నీ ముఖరూపం మారద్ది. సహవాసములో ఉన్నప్పుడు నీ వస్త్రాలు తెల్లగా దగదగలాడతాయి. ఇది గవిని తీయబడడానికి సంకేతం. హల్లెలూయా, మీ అందరికి అర్థమైందా? అవసరమైతే వచ్చే వారం ఫాస్ట్గా చెప్తాను, ఇప్పుడు స్లోగా చెప్పుకుంటా వెళ్ళినా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎంత ప్రాముఖ్యం మనకు సహవాసం. యాకోబు జీవితాల్లో ఎన్ని కోణాలు చూసాం. ఎప్పుడు దేవుడికి అవిధేయులం అవుతామో అప్పుడు మన జీవితాల్లో జరగాల్సినవి జరుగుతాయి.
బెల్లం దగ్గరికి సీమలు రమ్మంటే వస్తాయా, రా వద్దన్నా వచ్చేస్తాయా? ఈగలకి ఏమన్నా చెప్తా, కౌరెడతావు ఇటు ఈగలకి ఏమన్నా. మామిడి పళ్ళు సీజన్ వచ్చిందంటే ఎక్కడెక్కడున్నా ఈగలన్నారా రెండో ఆయన మైకులో చెప్తామా? నువ్వు ఎప్పుడైతే దేవునికి అవిధేయుడు అవుతావో నిన్ను శోధించడానికి సైతానుగా నిన్ను ఎత్తి మీద ఆడడానికి వస్తాడు. దేవుడు మాత్రం నిన్ను అప్పగించి చూస్తాడు. జాగ్రత్త సుమ. మీరు పిక్చర్ వేసుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి. మీరు మామిడి పళ్ళు వచ్చారు ఎవరు, గీగలకి ఎవరు చెప్పరు, అవునా? ఈ టైం వచ్చిందంటే దోమలకి ఎవరు చెప్పరు. బెల్లం దగ్గరికి చీమలు రమ్మని ఎవరు చెప్పరు. మన అవిధేయత వలన సైతానుడు మన దగ్గరికి వస్తాడు. అందులో అనార్థాలు జరిగిపోతాయి. యాకోబు జీవితంలో, తమ పిల్లల జీవితంలో అనార్థాలు జరిగాయంటే ఎవరి కారణం? యాకోబే. అసలు యాకోబు తన నోటితో ఏమని చెప్తున్నాడండి? ఏడుపు గొట్టుగా ఉన్నాను నేను, నెమ్మది లేదు, సుఖం లేదు. ఏమంటే ఒక మనిషి సుఖంగా బ్రతకాలనుకుంటామా, బ్రతకూడదు అనుకుంటామా? ఏమంటే మీలో చాలామంది అంటారు కదా, కొంతమంది పాపం అడుగు సుఖమే లేదు ఎప్పుడు చూసినా అంటారు. కొంతమంది అంటారు. అన్ని జనులు అనడం తప్పులేదు, కానీ ఆడికి సుఖమే లేదని మన క్రైస్తవులు అంటే మాత్రం వాళ్ళు ఏదో తేడా ఉందని అర్థం. అయ్యో యోబు సుఖం ఉందేటండి? ఎందుకు లేదు సుఖం? పిల్లలు పుట్టేంత వరకు సుఖంగా ఉన్నారు, మధ్యలో మాత్రం కొంత డిస్టర్బ్ చేశాడు. ఆ తర్వాత నుంచి మరీ అధికమైన సుఖం వచ్చింది. చచ్చి ఊరికి అలా ఉన్నాడా? మరి యాకోబు గారు చచ్చి ఊరుకుని, యాకోబు చచ్చే ఊరుకుని ఆఖరికి చచ్చిపోలేని పిల్లోడి కోసం కూడా వ్యర్థంగా వేస్ట్గా ఏడ్చేసే పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు? అతనికి పిల్లలు పుట్టేసేంతవరకు 17 సంవత్సరాల నుంచి ఎస్కేప్ అయ్యి 33 సంవత్సరాలకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసి వరకు కూడా ఏడిపే 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 గుమ్మాల దగ్గర కూర్చుని ఏడిపే. కొంతమంది అంటారు ఏడుతా వాళ్ళే ఏదో పెద్ద ఉద్ధరించేస్తున్నట్టు, ఏడిపే మిగిలిందండి నాకు అంటారు కొంతమంది. ఏడిపే మిగిలిందంటే నువ్వు ఏదో తేడా అని అర్థం. ఏడుస్తున్నారా మీరందరూ? దేవుడు పాదాలు పట్టుకుని మన కన్నీళ్ళు వ్యర్థం కాకుండా మనకున్న సమస్యల గురించి దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకి బోర్లా పడే పరిస్థితి వచ్చిందంటే మనకి ఏదో ఉంది. ఎక్కడా? యవనస్తులైనా సహోదరులైనా సహోదరులైనా దేవుడు కళ్ళుండి చూస్తాడు, చెవులుండి వింటాడు, రహస్యాలు కూడా చూస్తాడు. మన వైట్ పేపర్స్ అని మనం అనుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మన బ్లాక్ ప్రింట్ అంతా బయట పెడుతున్నాడు దేవుడు, అవునా? ఎక్కడ సాధ్యం? ఇక్కడే. ఎన్ని సంవత్సరాలైనా మోసగాండని ఒప్పుకోలేదండి, కానీ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మాట్లాడగానే యాకోబుని ఒప్పుకున్నాడు. అది వాక్యము యొక్క కెపాసిటీ, అది వాక్యములో ఉన్నటువంటి మహాశక్తి. హల్లెలూయా. అందుకని ఎక్కడికి రావాలి? మనం వాక్యం దగ్గరికి రావాలి. ఎవరైనా సరే దేవుడి దగ్గర అతీతులు కాదు. వాగ్దాన పుత్రుడైనటువంటి యాకోబుకు ఒక న్యాయం కాదు, అన్యజనుడికి మరో న్యాయం కాదు. ఆయన న్యాయాధిపతి. తల్లిలా వాత్సల్యత చూపిస్తూనే ఏం చేస్తాడు? అందుకని మన దేవుడు కొట్టే దేవుడు. తొడగూటు మీద కొడితే చివరి సచ్చి వరకు కుంటోడుగా ఉండిపోయాడు. అబ్రహాములు అటువంటి కోణాలు చూడగలిగామేంటి? ఎంత దారుణమైన కోణం! ఎవరినన్నా మోసం చేశాడా? తెలియక చేశాడు. పోర్ల పడ్డాడు, క్షమింపబడ్డాడు, లేచాడు. హల్లెలూయా. ఇస్సాకుని కోణాలు అసలా చూడం. అందుకే ఇస్సాకు అద్భుతంగా ఉన్నాడు. అందుకే యాకోబు మాట్లాడుతున్నప్పుడు నా పితరుల జీవితాలు నాకంటే బాగున్నాయి, నా పితరుల యొక్క జీవిత దినాలన్నీ కాదు నా బ్రతుకు దినాలు అన్నాడా లేదా? ఈ రోజున చెప్తున్నాను, సుఖంగా బ్రతకాలంటే, సౌఖ్యంగా బ్రతకాలంటే, ఆశీర్వాదదాయకంగా బ్రతకాలంటే, అపవాది శోధనలు జయించి విజయాన్ని సాధించాలంటే నీవు నీ దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యానికి విధేయుడువై ఉండు, విధేయురాలవై ఉండు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్నెలా నడపాలో దేవునికి తెలుసు. నువ్వు అనుకూలంగా లేకపోతే నిన్నెలా నలపాలో కూడా దేవునికి తెలుసు. ఎందుకు? మనకు బుద్ధి రావడానికి మాత్రమే. కటింగ్ చేస్తే బుద్ధి వద్దా? బ్లడ్ వద్దా? బాధ వద్దా? పుండవుద్దా? తగ్గే వరకు వేదననా? తగ్గాక
సమాప్తం. అలాగే మన జీవితంలో దేవుడు కుట్టే దేవుడు, సరిచేసే దేవుడు, మలిచే దేవుడు, నిలబెట్టే దేవుడు. ఈ టైంలో మనం దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం చూచుకుందుముగాక, మన చీకటి ఛాయలకు అవకాశం ఇవ్వకుందుముగాక, దేవుని ఎదుట గడగడ వణుకుదుంగాక. చనిపోయే మూమెంట్లో దేవుడి ఎదుట గవిని తెరవబడేట్టుగా మనం సంపూర్ణులు మగుదుముగాక. ఇటు కృపలో దేవుడు నడిపించునుగాక. ఆమేన్.